టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాలు అటు సినిమాలంటూ వెళ్తున్నారు ప్రస్తుతం. ఆయన ప్రస్తుతం ఇటీవలే ఓజీ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ ఒక సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాలో అఖీరా నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాలేదు. అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అఖీరాతో ఒక సినిమా తీయాలని డైరెక్టర్లు అనుకుంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్లోని టాప్ డైరెక్టర్లందరూ అఖీరా కోసం అదిరిపోయే కథలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా డైరెక్టర్ అనిల్ రాపుడి గారు అఖీరాతో సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని నాకు కలగా ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన కొడుకు అఖీరానందన్తో ఖచ్చితంగా సినిమా ఉంటుంది. నా నెక్స్ట్ సినిమా అఖీరాతో ఎవరేమనుకున్నా పర్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే చెప్పారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ అనిల్ రాపుడి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు డైరెక్టర్ అనిల్ రాపుడి ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి గారితో అదిరిపోయే కథా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మన శంకర వరప్రసాద్ గారి సినిమాతో బిజీగా ఉన్న వీళ్ళందరూ రాబోయే సంక్రాంతికి సందడి చేరున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అఖీరానందన్తో ఒక సినిమా తీయాలని తన మనసులో మాట చెప్పిన అనిల్ రాపుడి గారు ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.